గత ప్రభుత్వ హయాంలో అన్యాయక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతా అన్నారు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు. ఒకసారి వార్త పరిశీలిద్దాం. ఇప్పటి వరకు 31,590 ఎకరాలు అన్యాయక్రాంతం. తెలుసో తెలియకో కొన్నవారు తిరిగి ఇవ్వాల్సిందే. వచ్చే నెల నుంచి ఆన్లైన్ లోనే లావాదేవీల నిర్వహణ. కమర్షియల్ భూములను ఎవరికైనా లీజుకి ఇస్తాం. వచ్చే ఆదాయంతో సిబ్బందికి జీతాలు చెల్లిస్తాం అన్నారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గారు. రాష్ట్రంలో 65,783 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అజీజ్ మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు భగవంతుడి కోసం దాతలు ఇచ్చారని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం మతానికి చెందిన పేదలకు, వితంతువులకు, అనాథలకు ఖర్చు చేస్తామే కానీ ఇతరులు ఆక్రమించుకోవడానికి కుదరదన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తి అంటే దేవుడి ఆస్తి అని, దానికి బోర్డు చైర్మన్, సభ్యులు ధర్మకర్తలుగా మాత్రమే ఉంటామని చెప్పారు. ఆస్తులు అన్యాయక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు భగవంతుడి కోసం దాతలు ఇచ్చారని, మసీదులకు తాతలు, ధర్మకర్తలు ముతావల్లీలుగా ఉన్నారు కాబట్టే ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు అన్న అపోహలో కొందరు ఉన్నారు. అది జరగదు, జరగనివ్వమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో చూసినట్లు వక్ఫ్ బోర్డు ఆస్తులను నేను కూడా అలాగే చూస్తాన్నారు అజీజ్ గారు. ముఖ్యమంత్రి నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వనని తెలిపారు. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం వక్ఫ్ బోర్డు భూములను నష్టపరిహారంగా తీసుకోవచ్చని, కానీ ప్రైవేటు వ్యక్తులకు అది వీలు కాదన్నారు. గతంలో 65,783 ఎకరాల భూమి మసీదులు, దర్గాలకు దానంగా ఇచ్చారు. ఇందులో 31,590 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నట్లు చెప్పారు. ఈ భూములను కొందరు తెలుసో తెలియకో కొన్నారు. కొన్నవారు ప్రతి అంగుళం భూమిని వెనక్కి ఇవ్వాల్సిందేనని అజీజ్ స్పష్టం చేశారు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సర్వే సంపూర్ణంగా జరగడం లేదన్న ఆయన ఇప్పటి వరకు జిల్లాల్లో 651 ఎకరాలపై 40 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కలెక్టర్, ఎస్పీలు ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని కోరుతున్నామన్నారు. జిల్లాలో వక్ఫ్ ఇన్స్పెక్టర్లు చేయాల్సిన పనులను ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారన్నారు. వక్ఫ్ బోర్డుకు ఇచ్చిన ఆదాయం ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. ఉదాహరణకు కొండవీటి దర్గా వద్ద 87 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. వాటిలో సగం ఆక్రమణలో ఉందన్నారు. ఉదాహరణకు కొండవీటి దర్గా వద్ద 87 ఎకరాల వక్ఫ్ భూమి ఉండగా వాటిలో సగం ఆక్రమణలో ఉందన్నారు. వాటి పరిశీలనకు వెళ్లిన అధికారులపై ఆక్రమణదారులు దాడి చేశారని తెలిపారు. ప్రస్తుతం దాడి చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు తక్కువ కొన్నారు. ఇదెక్కడ న్యాయమో తెలియట్లేదు. దేవుడి ఆస్తి అని అందరము ధర్మంగా ఉందామని పిలుపునిచ్చారు. దేవుడి ఆస్తి కాపాడి పేద ప్రజలకు మేలు చేయాలనే ఆశతో ఉన్నామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి వక్ఫ్ బోర్డు లావాదేవీలన్నీ ఆన్లైన్ లోనే జరుగుతాయని చెప్పిన ఆయన వచ్చే ఆదాయం కూడా పారదర్శకంగా ఆన్లైన్ లో నిర్వహిస్తామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయం నుంచే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇకపై కమర్షియల్ భూములను ఖాళీగా ఉంచాం, లీజుకు ఇస్తామని తెలిపారు. దానివల్ల వక్ఫ్ బోర్డుకు ఆదాయం వచ్చేటట్టు చేస్తామని తెలిపారు. లీజును ముస్లింలు మాత్రమే తీసుకోవాలని రూల్ ఏమీ లేదని, ఏ మతం వారైనా ఆస్తులను లీజుకు తీసుకోవచ్చని తెలిపారు. ప్రథమ ప్రాధాన్యత అంటూ ఎవరికి ఉండదన్న ఆయన ప్రొహిబిటెడ్ పనులకు మాత్రమే, అంటే మద్యం షాపులు అలాంటి వాటికి మాత్రం వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజుకి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. లీజు ఆస్తులపై వచ్చే రెవెన్యూ మాత్రం ముస్లిం మతానికి చెందిన పేదలు, వితంతువులు, అనాథలకు మాత్రమే అందిస్తామన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నిధులు తెచ్చుకుంటున్నాయని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంచి చేయాలనే సంకల్పంతో ఉన్న వక్ఫ్ బోర్డుకు అందరూ సహకరించాలని అజీజ్ గారు కోరారు.